భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ రికార్డుల వేటలు కొనసాగుతూనే ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్పై అద్భుత శతకంతో కొన్ని రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆదివారం మార్చి 2 న్యూజిలాండ్తో జరగబోయే పోర్లో కింగ్ కోహ్లీని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. ఆ మ్యాచ్లోనూ అదరగొట్టి లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను అందుకోవాలని కోహ్లీ చూస్తున్నాడు. 36 ఏళ్ల కోహ్లీ మరో 85 పరుగులు చేస్తే న్యూజిలాండ్పై అంతర్జాతీయ క్రికెట్లో 3000 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన 5వ బ్యాటర్గా నిలుస్తాడు. సచిన్ 3345, పాంటింగ్ 3145, కలిస్ 3071, రూట్ 3068 తొలి 4 స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు కివీస్పై 55 మ్యాచ్లు ఆడిన కోహ్లీ 2915 పరుగులు చేశాడు. అతని సగటు 47.01గా ఉంది. ఇందులో 9 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరగా 2023 వన్డే ప్రపంచ కప్ సెమీస్లో న్యూజిలాండ్పై ఆడినప్పుడు కోహ్లీ 117 పరుగులు చేశాడు. ఆదివారం మ్యాచ్లో కోహ్లీ మరో 105 పరుగులు చేస్తే న్యూజిలాండ్పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ బ్యాటర్గా నిలుస్తాడు. ఈ రికార్డు సచిన్ 42 మ్యాచ్ల్లో 1750 పరుగులు పేరిట ఉంది. ఓవరాల్గా చూసుకుంటే పాంటింగ్ 51 మ్యాచ్ల్లో 1971 టాప్లో ఉన్నాడు. వీరుడిగా నిలిచేందుకు కోహ్లీకి మరో 141 పరుగులు కావాలి. ప్రస్తుతం కింగ్ ఖాతాలో 651 పరుగులు ఉన్నాయి. క్రిస్ గేల్ 791 అగ్రస్థానంలో ఉన్నాడు. యాక్టివ్ క్రికెట్లలో కోహ్లీనే నెంబర్ 1. పాకిస్తాన్తో మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన కోహ్లీ వన్డేల్లో 51వ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. వన్డేలో అత్యధిక సెంచరీల రికార్డు కోహ్లీదే. ఇటీవల వన్డేలో అత్యంత వేగంగా 14,000 పరుగుల మైల్స్టోన్ చేరుకున్న ఆటగాడిగాను కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్, సంగక్కర, కోహ్లీ మాత్రం ఇప్పటివరకు వన్డేల్లో 14,000కు పైగా పరుగులు చేశారు.